జై స్నానం చేసి కిందకి వచ్చిన తర్వాత శ్రీలంక అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందో అడగాలనుకొని జాను, సార్ మిమ్మల్ని నేను ఒక విషయం గురించి అడగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు జాను నా ఇంటి పేరు గురించి అడగబోతుందా అని చెప్పి జై అనుకుంటాడు. ఇందాక సంధ్య గారు మీ ఇంటి పేరుతో సహా మిమ్మల్ని పిలిచారు కదా, శ్రీలంక అనే ఇంటి పేరు మీకు ఎలా వచ్చింది సార్? ఇప్పటి వరకు ఎందుకు మీరు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో జై, జాను చిన్నప్పటి నుండి నేను అనాథగా పెరిగాను. స్కూల్లో నేను టాపర్ని, చాలా బాగా చదివేవాడిని. ఎంత బాగా చదివినప్పటికీ నాకు ఎవరు లేరన్న బాధ నన్ను వెంటాడుతూ ఉండేది. అలాగే ఇంటి పేరు లేనివాడినని చెప్పి స్కూల్లో క్లాస్మేట్స్ అందరూ కూడా నన్ను వెక్కిరించేవారు. దాంతో నేను ఎంతో మానసిక వేదనని అనుభవించాను. దాంతో స్కూల్లో అందరికీ నాకంటూ ఒక కుటుంబం ఉందని, నేను ఎవరూ లేనివాడిని కాదని నా మీద సింపతి చూపించకుండా ఉండడం కోసం అని చెప్పి శ్రీలంక అన్న ఇంటి పేరుని నేనే తగిలించుకున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో జాను జై మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జాను, నేను మాట్లాడే మాటలు నీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా? స్కూల్లో అందరూ నేను ఒక అనాథని అంటూ నన్ను చూసి జాలి పెడుతూ ఉంటే అదంతా కూడా తట్టుకోలేక జస్ట్ శ్రీలంక అని ఒక పేరుని నేనే తగిలించుకున్నాను. అదే నా ఇంటి పేరైంది. అప్పటి నుండి నా సర్టిఫికేట్స్ అన్నిటిలో కూడా అదే పేరు కంటిన్యూ అయింది అని చెప్పి జై జానుకి చెబుతూ ఉంటాడు. ఇక జాను జై చెప్పిన ఆన్సర్కి కన్విన్స్ అవ్వకపోవడంతో ఏదో ఒకటి చేసి జానుని డైవర్ట్ చేయాలి అని చెప్పి జై మనసులో అనుకుని, జాను నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, త్వరగా రెడీ అవ్వు, మనం డిన్నర్కి బయటకు వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడే ఒక 2 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అంటూ లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. ఇక జై జానుని చాలా పెద్ద రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జాను కోసం అని చెప్పి స్పెషల్గా హార్ట్ షేప్ బెలూన్స్తో డెకరేట్ చేయిస్తాడు. వావ్, ఈ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి అని చెప్పి జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా నీ కోసమే చేశాను జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. చాలా రోజులుగా నిన్ను ఇలా డేట్కి డిన్నర్కి బయటకు తీసుకువెళ్ళాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు ఈ రెస్టారెంట్లో కేవలం మనమిద్దరం మాత్రమే, మన మధ్యకు ఎవరు రారు, చాలా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి ఈ రెస్టారెంట్ మొత్తం కూడా మన కోసమే బుక్ చేశాను అని జై అంటూ ఉంటే అప్పుడు జాను, చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరగడం వల్ల మీకు ఒంటరితనం బాగా అలవాటైనట్టుందండి అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ నాకు మాత్రం నలుగురితో కలిసి కూర్చొని భోజనం చేయడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మాది ఉమ్మడి కుటుంబం కదా, అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. మా కుటుంబాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో జై, ఇదేంటి, నేను జాను కోసం ఇంత స్పెషల్గా మొత్తం కూడా అరేంజ్ చేస్తే జాను ఏంటి తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది అంటే నేను తన మీద చూపిస్తున్న ప్రేమ జానుకి అర్థం కావడం లేదా అని చెప్పి జై మనసులో అనుకుంటాడు. జాను, నీ కోసం నేను ఇంత చేశాను, నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని చెప్పి జై అంటూ ఉంటాడు. సార్, మీ ప్రేమ నాకు అర్థమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఈ డెకరేషన్ కూడా నా కోసమే చేయించారు, చాలా అంటే చాలా బాగుంది సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై కాస్త సాటిస్ఫై అవుతూ ఉంటాడు. జాను, ఈరోజు మనం స్పెషల్గా బయటకు వచ్చాం కాబట్టి నేను నీకు భోజనం తినిపిస్తాను, నువ్వు నాకు భోజనం తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. వెయిటర్, వెళ్ళి చికెన్ బిర్యానీ, మటన్ సూప్, ఫిష్ ఫ్రై ఇవన్నీ తీసుకురా అని చెప్పి జై అంటాడు. ఓకే సార్ అని చెప్పి వెయిటర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క లక్ష్మి వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఆవకాయ పచ్చడి పెడుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి, అమ్మ నువ్వు పెట్టిన ఆవకాయ పచ్చడి ఎంత స్పెషల్గా ఉంటుందో తెలుసా, చాలా గుమగుమలాడిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే
కొత్త ఆవకాయతో పండు వెన్నెల్లో కూర్చొని అందరం కలిసి భోజనం చేయడం ఎప్పటి నుండో మనకున్న అలవాటు కదా. పదండి, అందరికీ నా చేతులతో నేనే ముద్దలు కలిపి పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలా కుటుంబం అంతా కలిసి బయట పండు వెన్నెల్లో కూర్చొని ఉంటారు. కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అందరికీ లక్ష్మి ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. అలా అందరికీ పెట్టిన తర్వాత అమ్మ జాను ఇదిగో నీకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, జానుకి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది అని కీర్తి అనడంతో అప్పుడు లక్ష్మి జానుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు మనం అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం, ఈరోజు జాను లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మ చెల్లి లేకపోతే ఏంటి, ఇప్పుడే తనకి నేను వీడియో కాల్ చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. జాను జై ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు వెయిటర్ వాళ్ళ కోసం అని చెప్పి భోజనం తీసుకువచ్చిన తర్వాత జాను ఇక స్టార్ట్ చేద్దామా, ముందు నువ్వు నాకు తినిపించు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అలాగే సార్ అంటూ జాను తినిపించబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి తులసి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. అక్క వీడియో కాల్ చేస్తుంది అని చెప్పి జాను ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా బయట కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఏంటి ఈరోజు అందరూ బయట కూర్చొని భోజనం చేస్తున్నారా అని జాను అడుగుతుంది. అవును జాను, అమ్మ కొత్త ఆవకాయ పెట్టింది, అందరం పండు వెన్నెలో కూర్చొని భోజనం చేస్తున్నాము, నువ్వు మిస్ అవుతున్నావు అని తులసి అంటూ ఉంటే అవునక్క, నేను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను, నేను ఎలాగో అక్కడికి రాలేను కదా, మా ఆయనతో కలిసి భోజనం చేస్తానులే అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇదిగో జాను, అమ్మ నీకోసం కూడా ఒక ముద్దను పక్కన పెట్టింది అని తులసి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వీడియో కాల్లో ఆ ముద్దని జానుకి తినిపిస్తూ ఉంటుంది. సరే అమ్మా, మీరందరూ కలిసి సంతోషంగా భోజనం చేయండి, నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను, బాయ్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక తర్వాత జాను జైకి తినిపించే విషయం మర్చిపోయి తనకి తాను భోజనం చేసేస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి జాను పక్కకు వెళ్ళగానే జాను మీద నేను ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే తనేంటి నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా, నేను తిన్నానో లేదో కూడా చూడకుండా తను భోజనం చేసింది అంటే నాకంటే తనకి తన ఫ్యామిలీయే అంత ఎక్కువ అయిపోయిందా? నేను ఇంతలా తనని ప్రేమిస్తూ ఉంటే నా ప్రేమ కొంచెం కూడా తనకి అర్థం కావడం లేదా? నాకంటే తన కుటుంబమే ఎక్కువైపోయిందా? నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు. జానుకి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అన్నీ కూడా నేనే అవ్వాలి, నన్ను మాత్రమే జాను ప్రేమించాలి అని చెప్పి వెంటనే తనకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి రేపు ఉదయం వరకు నా ఇంట్లో జామర్స్ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. జాను, ఇకపై నీ కుటుంబంతో నువ్వు ఎలా మాట్లాడతావో చూస్తాను, నువ్వు పలికే పేరు నాది మాత్రమే అయ్యి ఉండాలి, నువ్వు ప్రేమించే మనిషి నేను మాత్రమే అయ్యి ఉండాలి అని చెప్పి జై తన శాడిజాన్ని మొదలు పెట్టేస్తాడు. ఇక అలా జాను జై ఇద్దరు కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మరోపక్క తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు నరేష్ భార్యను తీసుకొని వచ్చి తులసికి నిజం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు నరేష్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటున్నారా అమ్మా? వద్దమ్మా, వాడు పరమ నీచుడు, వాడిని పెళ్లి చేసుకోవద్దు, వాడు గతంలో 2-3 పెళ్లి చేసుకొని మోసం చేశాడు, దుబాయ్కి కూడా నన్ను అమ్మేయాలని చూశాడు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో తులసి వెనకాల నిలబడి ఉన్న సిద్ధుని చూస్తుంది. ఇక సిద్ధునే కావాలని ఆ అమ్మాయికి డబ్బులిచ్చి ఇలా చెప్పిస్తున్నాడు అనుకొని, ఏ మిస్టర్, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నా పెళ్లి చెడగొట్టాలని ఇలా కంకణం కట్టుకున్నావు? నరేష్ గారు ఎంత మంచివారో నాకు తెలుసు, నువ్వు కావాలని ఆయన్ని నా ముందు బ్యాడ్ చేయాలని చూస్తున్నావు, నువ్వు అతని మీద ఎన్ని నిందలు వేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళిని నేను క్యాన్సిల్ చేసుకోను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను తులసి జీవితాన్ని నిలబెట్టాలని ఇంత ప్రయత్నిస్తూ ఉంటే తులసికి ఎందుకు ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క జాను జై ఆఫీస్కి వెళ్ళిపోవడంతో తనకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది.
కనీసం విశ్వాకైనా ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ కలవకపోవడంతో ఇదేంటి, ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు, అసలు ఏమై ఉంటుందా అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఒక్కదానే ఉండి పిచ్చెక్కిపోతుంది. ఫోన్ కూడా కలవడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి జాను ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఒక గదికి వెళ్ళి జాను ఆ కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉండగా ఆ కబోర్డ్స్లో నుండి జయనందన్ మొదటి భార్య పెళ్లి ఫోటో కింద పడిపోతుంది. ఇదేంటి, జై గారి పక్కన ఈ అమ్మాయి ఉందేంటి, అంటే జై గారికి ఇదివరకే పెళ్ళైపోయిందా అని చెప్పి జాను కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.